హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము పోకో X3కి అండ్ రియల్మీ X2కి స్పెక్స్ పరంగా కంపేర్ చేస్తున్నాము. సో దేనికి అంటే కనుక పోకో X3 వచ్చేసరికి 6GB 64GB ఇంటర్నల్ సరికి రూపాయి తక్కువ 17,000 పెట్టారు. అలాగే రియల్మీ X2 4GB 64GB ఇంటర్నల్ సరికి రూపాయి తక్కువ 18,000 పెట్టారు. సో ప్రైస్ పరంగా మనకు 1000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. సో స్పెక్స్ పరంగా ఏం డిఫరెన్స్ ఉంది? అండ్ రియల్మీ X2 వచ్చేసరికి 1 year and 6 months పైన అవుతుంది మనకి లాంచ్ చేసి. పోకో X3 మాత్రం ఈ మధ్య లాంచ్ చేశారు. సో స్పెక్స్ పరంగా మనం కంపేర్ చేస్తాము. చివరాకలో ఏ మొబైల్ తీసుకొని మీకు క్లారిటీగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. లాస్ట్లో చూడండి. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మర్చిపోకండి, టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఓకే గైస్, ఫస్ట్ మనం బాడీ పరంగా ఆలోచిస్తే కనుక పోకో X3 వచ్చేసరికి ఫ్రంట్ కార్ని గొరిల్లా గ్లాస్ పై సపోర్ట్ చేస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, ప్లాస్టిక్ పొడితో వస్తుంది. పోకో X3లో వచ్చేసరికి IP53 స్ప్లాష్ ప్రూఫ్ ఉంటుందని మనకి మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ X2 ఫ్రంట్ బ్యాక్ కార్ని గొరిల్లా గ్లాస్ పై సపోర్ట్ చేస్తుంది, అలాగే ప్లాస్టిక్ పొడితో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. సో ప్రొడక్షన్ పరంగా మనకి రెండు ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ డిస్ప్లే గురించి ఆలోచిస్తే కనుక పోకో X3 వచ్చేసరికి 6.67 ఫుల్ హెచ్డీ ప్లస్ IPS ప్యాన్తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ HDR10 సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసరికి 450 ఉంటుంది. పిక్సెల్ పంచ్ 1080x2400, PPI వచ్చేసరికి 395 ఉంటుంది. నెక్స్ట్ రియల్మీ X2 వచ్చేసరికి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 6.4 inches ఉంటుంది. పిక్సెల్ పంచ్ 1080x2340, PPI వచ్చేసరికి 403 ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే పరంగా మనకి రియల్మీ X2 లీడ్లో ఉందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ చిప్సెట్. పోకో X3 వచ్చేసరికి ఆండ్రాయిడ్ సపోర్ట్ చేస్తుంది. కాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో వస్తుంది. ఇది 8nm ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్, GPU వచ్చేసరికి Adreno 618 ఉంటుంది. రియల్మీ X2 వచ్చేసరికి మనకి Android 9తో వస్తుంది, 5తో వస్తుంది. కానీ ఫ్యూచర్లో మనకి Android 10 కన్ఫర్మ్గా వస్తుంది, వీళ్ళు మెన్షన్ చేశారు. ఇంకా చిప్సెట్ పరంగా ఆలోచిస్తే కనుక కాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్, ఇది 8nm ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్, GPU వచ్చేసరికి Adreno 618 ఉంటుంది. సో ప్రాసెసర్ పరంగా మనకి రెండు ఈక్వల్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మెమొరీ గురించి ఆలోచిస్తే కనుక పోకో X3 వచ్చేసరికి 3 వేరియంట్లు వస్తుంది. 6GB 64GB ఇంటర్నల్, 6GB 128GB ఇంటర్నల్, 8GB 120GB ఇంటర్నల్తో వస్తుంది. ఇందులో డెడికేట్ సాల్ట్ ఏమీ లేదు. ఒక సిమ్ అండ్ ఒక మెమరీ కార్డ్ వేసుకోవాలి, లేదా 2 సిమ్లు వేసుకోవాలి. నెక్స్ట్ రియల్మీ X2 వచ్చేసరికి 5 వేరియంట్స్ వస్తుంది. 4GB 64GB ఇంటర్నల్, 6GB 64GB ఇంటర్నల్, 6GB 120GB ఇంటర్నల్, ఇంకో 2 వేరియంట్ ఉన్నాయి. కానీ వీళ్ళు మనకి 6GB 64GB వీళ్ళకి మనకి సేల్స్లోకి తీసుకురావట్లేదు. సో మనకి ఓన్లీ 4GB 64GB 6GB 120GBతో మనకి తీసుకొస్తున్నారు. సో స్టోరేజ్ పరంగా మనం ఆలోచిస్తే కనుక రెండు ఈక్వల్గా ఉన్నాయని చెప్పొచ్చు. మెమరీ పరంగా కొంచెం మనకు పోకో X3తో పోల్చుకుంటే కనుక రియల్మీ X2 కొంచెం డౌన్లో ఉందని చెప్పొచ్చు. ఇందులో ప్లస్ పాయింట్ మనకి మెమరీ కార్డ్ వేసే ఆప్షన్ ఉందన్నమాట. సో డెడికేట్ సాల్ట్ మనకి ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కెమెరాస్. పోకో X3 వచ్చేసరికి బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమ్ 64 కెమెరా, ఇది సోనీ IMX682 సెన్సార్, అపర్చర్ 1.9తో వస్తుంది. 13 MP అపర్చర్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్. రియల్మీ X2 వచ్చేసరికి బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. ఇది శాంసంగ్ సెన్సార్ అనమాట. మెయిన్ కెమెరా 64 కెమెరా ఉంటుంది, అపర్చర్ 1.8తో వస్తుంది. 8 MP అపర్చర్ 2.3 అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్. సో మనకి కెమెరా పరంగా రెండు ఈక్వల్గా ఉంటాయి. కానీ మనకి రియల్మీ X2తో పోల్చుకుంటే కనుక పోకో X3 కొంచెం డెప్త్ సెన్సార్, అంటే కొంచెం డెప్త్గా మనకి ఇమేజ్ చూపిస్తుంది. అల్ట్రా వైడ్ పోల్చుకుంటే కనుక మనకి రియల్మీ కన్నా పోకో కొంచెం బెటర్ దానికి ఉంటుంది. మిగతా 2 కెమెరాలు ఈక్వల్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ వీడియో రికార్డింగ్. పోకో X3 వచ్చేసరికి 4K రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్లో, అలాగే 1080 30 ఫ్రేమ్స్ 120 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 720లో కూడా మనం 960 ఫ్రేమ్స్లో మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్ ఉంటుంది. రియల్మీ X2 వచ్చేసరికి 4K రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్లో, అలాగే 1080 30 ఫ్రేమ్స్ 60 ఫ్రేమ్స్ 120 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 720 కూడా మనం 960 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్ ఉంటుంది. అండ్ వీడియో క్వాలిటీ పరంగా రెండు మనకి ఈక్వల్గా ఉంటాయి. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్ ఉంది కాబట్టి మనకు రెండు ఈక్వల్. ఇక నెక్స్ట్ సెల్ఫీ. పోకో X3 వచ్చేసరికి ఫ్రంట్ 20 MP ఉంటుంది, అపర్చర్ 2.2తో వస్తుంది. 1080 30 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసుకోవచ్చు. రియల్మీ X2 వచ్చేసరికి 32 MP ఉంటుంది, అపర్చర్ 2.0తో వస్తుంది. 1080 30 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ కెమ్ పరంగా మనకి రియల్మీ X2 బెటర్ దన్గా ఉంది. ఇంకా బ్యాటరీ. పోకో X3 వచ్చేసరికి 600 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 33 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. టైప్స్తో వస్తుంది. USB 2.0 సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మన రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది, ఫేస్ అన్నర్తో వస్తుంది.
రియల్మీ X2 వచ్చేసరికి 4 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 30 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. టైప్స్తో వస్తుంది. USB 2.0 సపోర్ట్ చేస్తుంది. మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. సో మనకి బ్యాటరీ పరంగా ఆలోచిస్తే కనుక రియల్మీతో పోల్చుకుంటే కనుక పోకో అనేది కొంచెం బెటర్ దెన్. కానీ మనకి సూపర్ AMOLED డిస్ప్లే అవడం వల్ల మనకి కొంచెం బ్యాటరీ పికప్ అనేది రియల్మీ X2లో కొంచెం బెటర్ దెన్గా ఉంటుంది. అందులో మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కాబట్టి సూపర్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ పోకో X3 వచ్చేసరికి 6GB 64GB ఇంటర్నల్ వచ్చేసరికి రూపాయి తక్కువ 10,000 పెట్టారు. 6GB 128GB ఇంటర్నల్ వచ్చేసరికి 18,499 పెట్టారు. 8GB 120GB ఇంటర్నల్ వచ్చేసరికి 19,999 పెట్టారు. రియల్మీ X2 వచ్చేసరికి 4GB 64GB ఇంటర్నల్ వచ్చేసరికి రూపాయి తక్కువ 18,000 పెట్టారు. 6GB 120GB ఇంటర్నల్ వచ్చేసరికి రూపాయి తక్కువ 20,000 పెట్టారు. 8GB 120GB ఇంటర్నల్ వచ్చేసరికి రూపాయి తక్కువ 21,000 పెట్టారు. సో ఇప్పుడు ఏది బెటర్? సో గైస్ మీకు డెస్క్టాప్ మీద చూపిస్తున్నాను ఏది బెటర్ అనేది. సో ఇది నా వరకు మాత్రమే. సో ఫస్ట్ బాడీ పరంగా మనం ఆలోచిస్తే కనుక రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడితే కనుక మనకి పోకోతో పోల్చుకుంటే కనుక రియల్మీ అనేది బెటర్ దెన్గా మనకి ఇమేజ్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ ఎనీ వీడియో కానీ మన దగ్గర చాలా మంచి క్వాలిటీ చూపిస్తుందని చెప్పొచ్చు సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి. నెక్స్ట్ చిప్సెట్ గురించి ఆలోచిస్తే కనుక మన రెండు ఈక్వల్, కానీ కొంచెం హైప్ చేస్తున్నారు పోకో X3 వచ్చేసరికి. కానీ మనకు రెండు ఈక్వల్గా పర్ఫార్మెన్స్ చేస్తాయి. అండ్ పోకో X3 ఏమంటుందంటే మనకి 70% కూలింగ్ సిస్టమ్ ఉంటుందని చెప్పి అంటున్నారు. సో మనకి ఎంత ఫాస్ట్గా హీట్ అవుతుందో అంతే ఫాస్ట్గా కూల్ అవుతుందని చెప్పి మనకి కొంచెం హైప్ చేశారు. సో నన్ను అడిగితే కనుక రెండు ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ మెమరీ గురించి మాట్లాడితే కనుక మనకి రెండు ఈక్వల్, కానీ కొంచెం మనకి రియల్మీ Xలో 4GB ఇచ్చారు కాబట్టి దాని బదులు 6GB ఇచ్చి ఉంటే కనుక బెటర్ దెన్. నెక్స్ట్ కెమెరా గురించి ఆలోచిస్తే కనుక పోకో X3 రియల్మీ X2 ఒకే పర్ఫార్మెన్స్ ఉంటాయి. కానీ మనకి రియల్మీతో పోల్చుకుంటే కనుక పోకో అనేది కొంచెం బెటర్ దెన్ ఇమేజ్ క్వాలిటీ అండ్ బెటర్ దెన్ వీడియో క్వాలిటీ చూపిస్తుంది. ఎనివే మనకి రెండు ఈక్వల్ అనమాట. నెక్స్ట్ సెల్ఫీ గురించి ఆలోచిస్తే కనుక పోకోతో పోల్చుకుంటే కనుక రియల్మీ అనేది కొంచెం బెటర్ దెన్. ఎందుకంటే అందులో 32 MP ఉంటుంది కాబట్టి సో మనకి బెటర్ దెన్ ఇమేజ్ క్వాలిటీ అండ్ నైట్ కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. మెయిన్ ప్లస్ ఫామ్ మనకి రియల్మీ X క్రోమా బూస్ట్ అండ్ కొంచెం నైట్ స్కేప్ ఉంటుంది కాబట్టి కొంచెం పోకోతో పోల్చుకుంటే రియల్మీ కెమెరా చాలా బాగుంటాయి. నెక్స్ట్ బ్యాటరీ గురించి ఆలోచిస్తే కనుక మనకి పోకోలో కొంచెం ఒక 1 hour ఎక్స్ట్రా వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 2000 బ్యాటరీ ఉందని చెప్పొచ్చు రియల్మీతో పోల్చుకుంటే కనుక. సో మీకు సూపర్ డిస్ప్లే కాబట్టి మీకు ఏదైనా మీకు డార్క్ మోడ్ మనకి అవైలబుల్ చేసుకుంటే కనుక మీకు కొంచెం ఒక 1 hour ఎక్స్ట్రా వస్తుంది. సో నన్ను అడిగితే కనుక రెండింటికి మధ్య మనకి 1 hour డిఫరెన్స్ ఉంటుంది బ్యాటరీ పరంగా. సో ఎనీవే మనకి పోకో X3 బ్యాటరీ పరంగా లీలో ఉందని చెప్పొచ్చు. సో ప్రైస్ పరంగా ఏది బాగుంది అనుకుంటే కనుక ఫ్రెండ్స్ మీకు ర్యామ్ పరంగా అంత ఇబ్బంది లేదనుకుంటే కనుక మనకి 1000 వేసుకొని రియల్మీ X2 కొనుక్కోండి. ఎందుకంటే 1000లో మనకి సూపర్ డిస్ప్లే అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది కాబట్టి. సో లేదు నాకు డిస్ప్లే అంత ప్రియారిటీ ఇవ్వను అనుకుంటే కనుక పోకో X3 తీసుకోండి. సో నన్ను అడిగితే కనుక మీరు 2 ఏ మొబైల్ తీసుకోవచ్చు. మీకు డిస్ప్లే ప్రియారిటీ కావాలి అనుకుంటే కనుక రియల్మీ X2 తీసుకోండి. లేదు డిస్ప్లేకి అంత ప్రియారిటీ ఇవ్వను అనుకుంటే కనుక పోకో X3 తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఇదేనమాట. నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అందరికి బాయ్ అండ్ జై హింద్.